కోర్టులో కేసు జనాన్ని చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సోమరిపోతులు జనాలు చేసేది కాదు, మిషన్లు రావటం వల్ల కదా. సోమరిపోతులు చేయడం వల్ల, మీ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల దోచుకున్నారు. ఏం దోచుకున్నారు చెప్పి. ఏ పథకం ఇచ్చారు? సూపర్ 6 అన్నారు. ఏ పథకం అమలు చేశారు? ఏది అమలు అవ్వట్లేదు? ఏది ఇచ్చారు? ఏది అమలు అవ్వట్లేదు చెప్పు నాకు. ఏది ఇచ్చారు చెప్పు. ఉచిత బస్సు అమలు అవుతుంది, పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ ఉపయోగపడేది వికలాంగులకు ఇస్తున్నారు, ఇవాళ దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు పెట్టారు. మొన్న రైతు బంధు అని చెప్పేసి 6,50,000 మంది రైతులకి ఉన్నట్టుండి 6,50,000 మంది రైతులకు తీసేశారు. వాళ్ళకి అర్హులు కదా వాళ్ళంతా. రీసెంట్ గా మల్లారెడ్డి గారు అని తెలుసు, హైదరాబాద్ లో రీసెంట్ గా మల్లారెడ్డి గారు అని తెలుసా నీకు? ఆయనకి 500 ఎకరాలు ఉంటే 500 ఎకరాలకి వేశారు. అదొకటి హైలైట్ అయ్యి అందుకని చెప్పేసి ఎకరము 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడే రైతులకి 5 ఎకరాల లోపలే. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎకరాల లోపు వేశారు, కానీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడుతున్నాయి, రైతులకు ఉపయోగపడుతున్నాయి. 5 ఎకరాల లోపు కాదు, మిగతా వాళ్ళంతా రైతులు కదా. ఎవరికి? 20-30 ఎకరాలు ఉండే వాళ్ళు రైతులు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేయాలా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేయాలా? జగన్మోహన్ రెడ్డి అడగలేదు మిమ్మల్ని. అడిగేది అట్టగా ఉంది. చంద్రబాబు అట్లాంటి ఆలయే తీసేశారు. ఎవరు? అట్లాంటి ఆలయే తీసేశారు. చంద్రబాబు అప్పుడు ఏమన్నాడు? 20 ఎకరాల పైన ఉంటే ఇవ్వము అని చెప్పలే కదా. 10 ఎకరాలు 10 ఎకరాల పైన చెప్పలే కదా. అవసరం లేదని చెప్పలే కదా. అప్పుడు వాళ్ళకి అవసరం లేదని వాళ్ళు తీసేపించుకోవాలా? వాళ్ళు తీసేపించుకోవాలని చెప్పారు. వచ్చి నీ ఊర్లో పోయిందా? నాకు పోయిందా? నీ ఊర్లో పోయిందా? నాకు పోయింది. నాకు 3 ఎకరాలు ఉంది, నాకు పోయింది. నీ పేరు తీసుకోండి, చంద్రబాబు ఇచ్చారని తీసుకొని వచ్చు. తీసుకోనంటే నువ్వు ఎట్టా? అది నీ ఎందుకంటే రేపే స్పందిస్తాడు. మీడియా ముందు నీ పేరు, నీ చెప్పేది చంద్రబాబు వైసీపీ గవర్నమెంట్ చెప్తున్నా కదా. ఎవరెవరు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒకటే ఇస్తారు. 6 లక్షల మంది రైతులు ఏ పాపం చేశారు? దానికి లేదు. నువ్వు 6 లక్షలు అంటున్నావు. 6,54,000 మంది 6 లక్షల మంది ఎవరు? వాళ్ళు 20 ఎకరాలు పైన వాళ్ళు చేస్తారంట. ఊరుకుంటారా? ఏం చేస్తావు? గవర్నమెంట్ నువ్వు మాట్లాడేది పూర్తిగా మాట్లాడు, అర్థమైందా? పూర్తిగా జనానికి అర్థం అవ్వాలి. 6 లక్షల మంది రైతులకు తీసేశారంటే ఊరుకుంటారు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసినట్టు కాదు. తెలుసుకో. ఊరికి 10 మందిని తీసేస్తే మండలానికి 10 మందిని తీసేసినా కూడా 6 లక్షలు కావా? ఎందుకు కావు? ఊరికి 10 మందిని తీసేసినా కూడా 6 లక్షలు కావు. మరీ చూసుకో, ఒక మండలానికి 20 ఊర్లు ఉంటాయి. అంత మందికి జరగలేదు. 20 ఊర్లు ఉంటాయి. 5,000 ప్రతి ఒక్కరికి పడ్డాయి. ప్రతి ఒక్కరికి 5,000 పడ్డాయి, లేదా కొంతమందికి 4,000 పడ్డాయి అని చెబుతున్నారు. ఎందుకంటే అంత ముందు 6,000 పడ్డాయి కాబట్టి వాళ్ళకి 5,000 పడ్డాయి, 4,000 అట్లా పడడం జరిగింది. ప్రతి ఒక్కరికి అమౌంట్లు అయితే పడ్డాయి. 6,57,400 మందికి పడలేదు. చూపిస్తా.